పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 21వ అధ్యాయం నుంచి చదువుకున్నాము. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను పరముడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేయున్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నివసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె ఆగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలం చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసెదవు. నరుల నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కాని దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వాని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వాని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుచున్నాను. మేము గానం చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. 22వ అధ్యాయం. నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగా నున్నావు? నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనంగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి. వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయం చేయువాడును లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు ఆవరించుచున్నవి. చీల్చుచు గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల పాల పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగియున్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గుల గుంపు కూడి
నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరంగా నుండకము. నా బలం త్వరపడి నాకు సహాయం చేయుము. ఖడ్గం నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణం తప్పింపు. సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్మలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదవు. సమాజం మధ్యను నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజంలో నిన్ను గూర్చి కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కు ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదరు. దీనులు భోజనం చేసి తృప్తి పొందురు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. నీ హృదయములను తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యం యెహోవాది, అన్యజనులు ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణం కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనకు సేవించెదరు. రాబోవు తరం వరకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెదనని పుట్టబోవు ప్రజలకు తెలియజేయుదురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఆమేన్.